మురుకులు నిప్పట్లు ఇంత టేస్టీగా ఈజీగా చేస్తానని నేను అనుకోలేదు. చాలా బాగా వచ్చాయి. చేయడం కానీ ఈజీగా చేసేసాను నేనైతే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము మురుకులు నిప్పట్లు చేసుకుందాము. దానికి ఏమేమి కావాలో చూసేద్దాము. ముందుగా బటరు, నువ్వులు, సాల్టు, శనగపిండి, కారం, బియ్యం పిండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుందాము. అందులో రైస్ ఫ్లోర్ వేసుకుందాము. అందులోనే శనగపిండి వేసుకున్నాను. నువ్వులు, ఇవి తెల్ల నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్తీగా అనేసి నేనైతే నువ్వులు వేస్తున్నాను. అందులోనే తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు మనము మురుకులకైతే బటర్ వేసుకుందాము. చాలా బాగా వస్తాయి బటర్ వేసుకుంటే, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం బటర్ అంతా బాగా ఇలా మనం ఇందులో సాల్టు, కారము, నువ్వులు వేసాం కదా, అన్నీ కలిపేలాగా బాగా మనమైతే పిండి అయితే కలుపుకుందాము. కొద్దిగా నేనైతే వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నా పిండి. అలా వేసుకోవడం వల్ల మనకు గుల్లగా మురుకులు అనేటివి బాగా వస్తాయి. వేడి నీళ్ళు వేసాను కాబట్టి నేను స్పూన్తో కలుపుకుంటున్నాను. చూడండి, ఇంకా మిగిలి ఉన్న నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా పిండి గట్టిగా ఉండేలాగా కలుపుకుంటున్నాను, మురుకులకు సరిపోయేలాగా. చూడండి, మనం మురుకులో తీసుకున్నా. ఇంకా అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను నేను. ఎన్నో రకాలు ఉంటాయి మురుకులు ఒత్తేది, మాకైతే ఇది అయితే ఉంది, దీంతోనే వస్తున్నాయి మురుకులు. చూడండి, కొద్దిగా పిండి అందులో అయితే గొట్టంలో పెట్టేసుకుందాము. మరీ లూజ్గా ఉన్నా కానీ బాగుండదు పిండి అయితే, మరీ గట్టిగా ఉన్నా కానీ మనము ఒత్తడానికి కష్టంగా ఉంటుంది. అలా చూసుకొని పిండి అయితే కలుపుకోవాలి. మనం దీనికి ఫుల్గా పెట్టుకున్నామంటే ఒకసారి 4-5 మురుకుల దాకా వస్తాయి. చూడండి, పెట్టుకున్నా కదా. ఇప్పుడు మనమైతే దీనికి మూత అయితే పెట్టేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే ప్లేట్లు అయితే తీసుకున్నాను, దీనికి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మురుకులు అయితే మనం రౌండ్గా ఒత్తుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా ఒత్తుకుంటున్నాను ప్లేట్లో. మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా పెద్దవిని ఒత్తుకోవచ్చు మనము. ఇలా ప్లేట్లో ఒత్తుకుంటే రౌండ్గా బాగా వస్తాయనేసి నేనైతే ప్లేట్లో ఒత్తుతున్నాను. లేదంటే మనం ఇలా వేడి నూనెలోనే ఒత్తేసామంటే పెద్దగా ఒకటేలా వచ్చేస్తుంది. ఇలా చిన్నవి కావాలంటే ఇలా ఒత్తుకొని వేసుకుంటే చిన్నవి ఉంటాయన్నమాట. చూడండి, అంతలోపు నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నాను. బాండ్లే హీట్ ఎక్కింది బాగా. ఆయిల్ అయితే చూడండి, అందులో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసేసుకుందామా. ఇలా మనం ప్లేట్లో ఒత్తుకొని పెట్టుకోవడం వల్ల ఇట్లా ఈజీగా ఒక్కొక్కటి ఒకేసారి వేసేసుకోవచ్చు. మనం ఒత్తి వేసుకుంటామంటే కొంచెం తేడా వస్తుంది కాబట్టి మురుకులో. చూడండి, బాగా మంచి కలర్ అయితే వచ్చాయి. ప్లేట్లకి అయితే తీసేసుకుందాము. బటర్ వేయడం వల్ల చాలా బాగా వచ్చాయి మురుకులు అయితే. మనం అలాగే ఇప్పుడు మనము నిప్పట్లు చేసుకుందాం అనుకున్నాం కదా, నిప్పట్లకైతే నేనైతే పల్లీలు మిక్సీకి పట్టుకొని వేసుకున్నాను. నేను ఇందులో పల్లీ పిండి, కారం, సాల్టు, కొద్దిగా శనగపిండి కానీ వేస్తున్నాను. రైస్ ఫ్లోర్ అనేది మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా గట్టిగా వస్తాయి. టేస్ట్ కావాలనుకుంటే మనకు శనగపిండి, పల్లి పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటాయి నిప్పట్లకైతే. కలుపుకుందాం. మనమైతే మనము మురుకుల్లో నువ్వులు వేసాం కాబట్టి ఇందులో మనము కొద్దిగా అంత జీలకర్ర వేసుకుందాము, చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగానే వేడి నీళ్ళు పోసుకొని పిండి అయితే
మిక్స్ చేసుకుందాము. కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలిపేసుకుని ముద్దలాగా పెట్టేసుకున్నాను నేనైతే. మనం ఇది పూరీలు వచ్చేదానికి నేనైతే కవర్లు అయితే కట్టేసుకున్నాను చూడండి, పైన కిందన. ఎందుకంటే దానికి అంత ఆయిల్ పట్టుకుంటుంది అనేసి కవర్లతో అయితే బాగా వస్తాయి. ఇలా నా పిండిని ఇలా ఉండలుగా చేసుకొని పెట్టేసుకున్నాను ముందే. చూడండి, మనం ఆయిల్ అయితే వేడిగా ఉంది కదా, మురుకులు చేసి అట్లే ఉంది కదా, అందులో వేసేసుకోవచ్చు. ప్రెస్ చేసుకుంటే ఇలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకరు మనకు కావాలి, ఒకరు మేము చేసుకోవడానికి అనకుండా ఇలా చూడండి, ఒకరైనా మనం ఇలా ప్రెస్ చేసుకొని వేసేసుకుంటా అంటే ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఇలా చేయితో ఒత్తి చేసుకున్నామనుక లేట్ అవుతుంది. మరి ఇంత పలసగా కానీ రావు, ఇలా రౌండ్గా పలసగా అయితే రావు. దీంతో అయితే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు బాగా. మనం ఒక్కొక్కటిగానే ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇవి ప్లేట్ మీద పెట్టుకుంటే రావండి ఇవి. చూడండి, ఫ్రై అయిపోయినాయి, తీసేసుకున్నాను. ఇంకొకసారి వేసుకుందాం ఇలాగా. ఒక 3-4 మనం ప్రెస్ చేసుకొని ప్లేట్ మీద పెట్టుకొని మళ్ళీ వేసుకుందామంటే రావట్లేదు ఇవైతే. నేను చేసే టైంలో అయితే ఇలానే వేసుకుంటున్నాను నేను. చాలా బాగా వస్తున్నాయి, తొందరగా కానీ ఈజీగా చేసుకునే నిప్పట్లో రెడీ అయిపోయినాయి. చాలా టేస్ట్గా కానీ ఉన్నాయి.